ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 32వ అధ్యాయము. ధూమ అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళువారి గతి. భక్తియోగము యొక్క విశిష్టత. శ్రీ కపిల భగవానుడు వచించెను. గృహస్థాశ్రమమునందు ఉండియే సకామభావముతో ఆ గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించువాడు తత్ఫలములైన అర్ధకామములను అనుభవించుచు మరల వాటినే ఆచరించుచుండును. అట్టివాడు పలు విధములైన కోరికల మోహములో పడి భగవంతుని సేవలయడ విముఖుడగును. అతడు యజ్ఞముల ద్వారా దేవతలను, పితరులను అనగా పితృదేవతలను శ్రద్ధగా ఆరాధించును. అతని బుద్ధి అట్టి యజ్ఞయాగాదులయందే నిబద్ధమైయుండును. దేవతలు, పితరులు అతనికి ఉపాస్యులు అనగా పూజ్యులు. అతడు చంద్రలోకమునకు చేరి సోమపానమును చేయును. పుణ్యము క్షీణింపగనే మరల ఈ లోకమున జన్మించును. ప్రళయకాలమునందు శ్రీమన్నారాయణుడు శేషతల్పసాయి అయ్యుండును. సకామ బుద్ధితో యజ్ఞయాగాది కర్మలను ఆచరించు గృహస్థులు పొందెడి స్వర్గాది లోకములు కూడా అప్పుడు ఆ పరమ పురుషుని యందే లీనమగును. వివేకవంతులైన గృహస్థులు తమ ఆశ్రమ ధర్మములను సకామ భావముతో ఆచరింపరు. వారు భగవంతుని అనుగ్రహము లభించుట కొరకు మాత్రమే ఆయా ధర్మములను అనుష్ఠింతురు. వారు లౌకిక భోగములయందు ఆసక్తి లేని వారై వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుచు వాటి ఫలములను భగవంతునకే అర్పించుచుందురు. వారు శమదమాది గుణసంపన్నులై నిర్మలాంతఃకరణులై ఉందురు. వారు భగవంతుని గుణములను గూర్చి వినుట, కీర్తించుట మొదలగు నివృత్తి ధర్మములయందే నిరతులైయుందురు. అహంకార మమకార రహితులై ఉందురు. సత్వగుణము ద్వారా స్వధర్మమును ఆచరించుచు వారు పరిశుద్ధ మనస్కులగుదురు. సూర్య అనగా అర్చిరాది దేవయాన మార్గము ద్వారా అట్టివారు సర్వవ్యాపియు పురాణ పురుషుడు అయిన శ్రీహరిని క్రమముగా చేరుదురు. ఆ పరమపురుషుడు కార్యకారణ రూపమైన ఈ జగత్తునకు నియంత, దానికి ఉపాదాన కారణమైనవాడు. బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడు అతడే. అతడు జగదుత్పత్తి, స్థితి, లయములకు కారకుడు. పరమాత్మ దృష్టితో హిరణ్యగర్భుని ఉపాసించెడు వారలు 2 పరార్ధముల పర్యంతము కొనసాగెడు. బ్రహ్మ యొక్క ప్రళయకాలమునందు సత్యలోకమునందే నివసించెదరు. దేవతలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ద్విపరార్ధకాల పర్యంతము తన అధికారమును అనుభవించిన పిదప పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, ఇంద్రియములు, శబ్దాది విషయములు, అహంకారము మొదలగు వాటితో కూడిన బ్రహ్మాండమును ఉపసంహరించుకొను కోరికతో త్రిగుణాత్మకమగు ప్రకృతితో గూడి నిర్విశేషుడైన పరమాత్మయందు లీనమగును. జితేంద్రియులు, విరాగులు అయిన యోగులు దేహత్యాగము చేసిన పిదప మొట్టమొదట అర్చిరాది మార్గము ద్వారా హిరణ్యగర్భుడైన బ్రహ్మదేవునిలో ప్రవేశింతురు. మహాప్రళయకాలమున వారు ఆయనతో అనగా బ్రహ్మదేవునితో గూడి పరమానంద స్వరూపుడు పురాణ పురుషుడు అయిన పరబ్రహ్మయందు లీనమగుదురు. అంతవరకు వారిలో దేహాభిమానము పూర్తిగా తొలగిపోనందున అనగా ఎంతో కొంత మిగిలి ఉన్నందున వారు అనాది, పూర్ణము, సర్వాతిశాయి అగు పరబ్రహ్మమునందు విలీనము కాలేదు. మాతా శ్రీహరి సకల ప్రాణుల హృదయములలో అంతర్యామిగా విలసిల్లుచుండును. ఆ స్వామి ప్రభావమును గూర్చి వినియే ఉన్నావు కనుక నీవును ఆ పరమపురుషుని పాదపద్మములను శరణు పొందుము. వేదగర్భుడైన బ్రహ్మదేవుడు సమస్త చరాచర ప్రాణులకును ఆది కారణుడు. మరీచ్యాది మహర్షులు, యోగేశ్వరులు, సనకసనందనాది మహామునులు, యోగ ప్రవర్తకులైన సిద్ధులు మున్నగు వారితో గూడి అతడు నిష్కామకర్మ ద్వారా ఆదిపురుషుడైన సగుణ బ్రహ్మయగు శ్రీమన్నారాయణునిలో లీనమగును. సృష్టి ప్రారంభకాలమున కాలపురుషుడైన పరమేశ్వరుని ప్రేరణచే ప్రకృతి గుణములయందు సంక్షోభము ఏర్పడును. అప్పుడు బ్రహ్మదేవుడు భేదదృష్టి వలనను కర్తృత్వాభిమాన కారణమునను భగవదిచ్ఛానుసారము ఎప్పటివలే మరల ప్రకటము అగును. అదే విధముగా మరీచ్యాది ఋషి ప్రముఖులను తమ తమ కర్మలను అనుసరించి
బ్రహ్మలోకమునందలి భోగములను అనుభవించి భగవదిచ్ఛతో ప్రకృతి గుణములయందు సంక్షోభము ఏర్పడినప్పుడు మరల ఈ లోకమున జన్మింతురు. సాంసారిక విషయములయందు ఆసక్తి గలవారు కర్మాచరణమునందే శ్రద్ధ వహింతురు. వారు వేదవిహితములైన కామ్య కర్మలను మరియు నిత్య కర్మలను సాంగోపాంగముగా ఆచరింతురు. వారి బుద్ధులు రజోగుణాతిశయముచే చంచలములగును. హృదయములలో కోరికలు పెళ్ళుబుకును. అందువలన ఇంద్రియములు వారి వశములో ఉండవు. గృహకృత్యములయందే ఆసక్తులై దేవతలును పితృదేవతలును తృప్తిపడునట్లు నోములు వ్రతములు మున్నగు కామ్య కర్మలను ఆచరింతురు. వారు ధర్మార్థ కామములయందే ఆసక్తులగుదురు. అందువలన అత్యంత శక్తిమంతుడు సంసారబంధములను త్రుంచివేయువాడు అయిన శ్రీహరి యొక్క శ్రవణానందకరములైన కథలయందు వారు విముఖులగుదురు. దైవానుగ్రహమునకు దూరమైన ఈ దురదృష్టవంతులు పూర్వజన్మ సుకృత ఫలముగా మానవ జన్మ లభించినను భగవత్కథామృతమును గ్రోలుట మాని సూకరాదులు అశుద్ధమును భుజించునట్లు హేయమైన సాంసారిక విషయములనే అమితాసక్తితో ఆలకించుచుందురు. గర్భాధానము మొదలు అంత్యేష్టి వరకు సంస్కారములను అనగా షోడశ సంస్కారములను అన్నింటినీ విద్యుక్తముగా ఆచరించు సకామకర్ములు ధూమ మార్గమున పితృలోకములకు చేరెదరు. తరువాత తమ సంతానమునకే మరల సంతానమై జన్మింతురు. తల్లి, పితృలోక భోగములను అనుభవించుటతో వారి పుణ్యములు అన్నీయును అయిపోవును. అంతటా అచటి దేవతలు వారిని భోగానుభవములకు దూరమనర్చి నెట్టివేయుదురు. అప్పుడు వారు అస్వతంత్రులై మరల భూలోకముననే పడిపోవుదురు. అమ్మా, అందువలన నీవు సకల లోకములకును ఆరాధ్యములైన శ్రీమన్నారాయణుని పాదపద్మములనే నమ్ముకొనుము. త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో మనస్సు లగ్నమునర్చి వాటిని భజింపుము. షడ్గుణైశ్వర్య సంపన్నుడైన వాసుదేవుని యందు అనన్య భక్తి కలిగియున్నచో సాంసారిక విషయములయందు వైరాగ్యము మరియు బ్రహ్మ సాక్షాత్కారమును గూర్చెడి జ్ఞానము శీఘ్రముగా లభించును. సకల పదార్థములయందు పరమాత్మయే వ్యాపించియుండును. అందువలన అవి అన్నీయును సమానములే. తమ తమ ఇంద్రియ వృత్తులలో గల భేదముల కారణముగా కొన్ని ప్రియముగను కొన్ని అప్రియముగను తోచును. కాని బ్రహ్మజ్ఞానము గల వ్యక్తి సమభావ స్థితిని కలిగియుండుట వలన వస్తువులన్నీయును సగుణ బ్రహ్మ స్వరూపముగానే కన్పట్టును. మహిమాన్వితమైన ఇట్టి స్థితికి చేరిన వ్యక్తి సర్వత్రా భగవత్ స్వరూపమునే దర్శించును. పరబ్రహ్మ జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, పరమపురుషుడు. వాస్తవముగా అతడు ఒక్కడే అయినను జీవుడు శరీరము, విషయములు, ఇంద్రియములు మొదలగు అనేక రూపములలో తోచుచుండును. సంపూర్ణ సంసారమునందు రవంతగూడ ఆసక్తి లేకుండుటయే యోగులకు వారి యోగ సాధన ద్వారా లభించునట్టి ఏకైక అభీష్ట ఫలము. నిర్గుణ బ్రహ్మము జ్ఞానస్వరూపుడు, అద్వితీయుడు. కాని బాహ్య దృష్టియందు ఆసక్తి గల ఇంద్రియములకు శబ్దాది ధర్మములు గల వస్తువులయందు భ్రాంతిచే పెక్కు రూపములలో గోచరించును. మహత్తత్వము, త్రిగుణాత్మకమైన అహంకారము, పంచమహాభూతములు, 11 ఇంద్రియములు అనునవి చైతన్య స్వరూపుడైన పరమాత్మ సంయోగము వలన జీవుడు అని పిలువబడుచున్నవి. ఇది పరమాత్మ యొక్క వ్యష్టి రూపమే. అట్లే మహత్తు మొదలగు 24 తత్వములతో కూడిన జగత్తు ఆ పరమాత్మ యొక్క సమిష్టి రూపము. పశుపక్ష్యాదుల దేహములలో విలసిల్లు జీవుడు పరమాత్మ యొక్క వ్యష్టి రూపము. అట్లే చరాచరాత్మకమైన జగత్తుతో నిండిన చైతన్య స్వరూపము పరమాత్మ యొక్క సమిష్టి రూపము. ఈ రెండును విరాట్ పురుషుని నుండియే ఉత్పన్నమైనవి. నిజమునకు ఉన్నది బ్రహ్మయే. భక్తి శ్రద్ధలతో వైరాగ్యముతో కూడిన వ్యక్తి ఏకాగ్రచిత్తుడై నిరంతరము యోగాభ్యాసము ద్వారా భౌతిక వస్తువులపై ఆసక్తిరహితుడైనచో అతనిలో బ్రహ్మదృష్టి ఏర్పడును. అప్పుడు అతడు అన్ని వస్తువులలో పరబ్రహ్మమునే దర్శింపగలడు. తల్లి, బ్రహ్మ సాక్షాత్కార సాధన రూపమైన జ్ఞానయోగమును నీకు వివరించి తిని. దీని ద్వారా ప్రకృతి పురుషుల యొక్క యథార్థ రూపము అవగతమగును. నిర్గుణ బ్రహ్మను గూర్చి తెలుపు జ్ఞానయోగము, భగవంతుని ఎడగల భక్తియోగము అను రెండింటి ఫలము ఒక్కటే. ఈ రెండింటిలో దేని ద్వారా సాధన చేసినను భగవత్ప్రాప్తి సిద్ధించును. శబ్ద, స్పర్శ, రూప,
రసగంధాది గుణములకు ఆశ్రయమైన ఒకే పదార్థము వేర్వేరు ఇంద్రియముల ద్వారా వేర్వేరు రూపములలో గోచరించునట్లు శాస్త్రముల యొక్క వేర్వేరు మార్గముల ద్వారా ఒకే భగవంతుడు అనేక విధములుగా గోచరించును. స్వవర్ణాశ్రమోచిత కర్మలు, యజ్ఞయాగాది క్రతువులు, ప్రతిఫలాపేక్ష లేని దానములు, వివిధములగు తపస్సులు, వేదాధ్యయనము, వేదశాస్త్రముల పరిశీలనము, మనోనిగ్రహము, ఇంద్రియ సంయమనము, కర్మఫల త్యాగము, అష్టాంగ యోగము, భక్తి యోగము, ప్రవృత్తి నివృత్తి మార్గములు, ఆత్మతత్వజ్ఞానము, దృఢమైన వైరాగ్యము మొదలగు సాధనముల ద్వారా భగవంతుని పొందవచ్చును. అతడు స్వయం ప్రకాశుడు, సకల కళ్యాణ స్వరూపుడు. అతడే సగుణ స్వరూపుడు, నిర్గుణుడు. తల్లి, సాత్విక, రాజస, తామస, నిర్గుణ భేదములతో 4 విధములగు భక్తియోగములను గురించి నీకు వివరించి తిని. ప్రాణుల జన్మాది వికారములకు గల హేతువులైన కాలస్వరూపమును గూర్చి తెలిపితిని. ఈ కాలస్వరూపము ఇట్టిది అని ఎవ్వరునూ చెప్పలేరు. అమ్మా, అజ్ఞానజనిత కర్మల కారణముగా జీవునకు అనేక గతులుండును. అందువలననే జీవుడు స్వస్వరూపమును ఎరుగజాలక జనన మరణ చక్రములో పరిభ్రమించుచుండును. నేను నీకు తెలిపిన ఈ జ్ఞానోపదేశమును దుష్టులకు, అనగా ఇతరులలో ద్వేషభావమును కలిగించువారికి, వినయ విధేయతలు లేనివారికి, మూర్ఖులకు, దురాచార పరులకు, కపట ప్రవర్తన గలవారికి, విషయలోలురకు, దేహగేహములయందు ఆసక్తి గలవారికి, నా భక్తులు కాని వారికి, నా భక్తులను ద్వేషించువారికి ఎన్నడునూ బోధింపరాదు. శ్రద్ధాళువులకు, భగవద్భక్తులకు, వినయశీలురకు, ఇతరులను దోషదృష్టితో చూడని వారికిని, సకల ప్రాణులయడ మైత్రీభావము కలవారికి, గురుసేవా తత్పరులకు, భౌతిక విషయములపై అనాసక్తులకు, శాంతచిత్తులకు, అసూయాపరులు కానివారికి, నిర్మల చిత్తులకు, నన్ను పరమ ప్రీతమునిగా భావించువారికి దీనిని తప్పక ఉపదేశింపవలెను. అమ్మా, నాయందే చిత్తమును నిలిపి దీనిని భక్తి శ్రద్ధలతో ఒక్కసారి అయినను శ్రవణము చేసినవాడును, ఉపదేశించినవాడును పరమపదమును పొందుదురు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు 32వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.